కుంభమేళాలో పూసలు అమ్ముకునే మోనాలిసాని మన మీడియా మిత్రులందరూ కలిసి రాత్రికి స్టార్ని చేసి పడేశారు. ఇప్పుడు ఆవిడ స్టార్ హీరోయిన్ అవ్వడం కోసమని బాలీవుడ్లో అడుగులు పెట్టింది. చిన్న చితక డైరెక్టర్లు ఈమెతోటి కొన్ని ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ అలాగే సినిమాల్లో కూడా మొత్తానికి బుక్ చేసి సినిమా షూటింగ్ జరుగుతూ ఉంది. ఈ పెళ్ళి ఏం చేసింది, లోపలగా ఫేస్బుక్లో బాగా ఎతికితే ఒక కుర్రాడు దొరికాడు, ముస్లిం కుర్రాడు. వాడికి మనసు చేసింది. ఇద్దరు బాగా మహాడుకున్నారు, పేకలతో ప్రేమలో పడిపోయారు. కేరళ షూటింగ్కి వచ్చి ఆ పిల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న మీద కేసు పెట్టేసి ఈ అబ్బాయిని పెళ్లి చేసేసుకుంది. కేరళలో ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా బాగా వచ్చి సపోర్టుగా నిలబడి అండదండగా ఉండి వీళ్ళిద్దరికి ప్రేమ వివాహం చేసి ప్రపంచాన్నే జయించినట్టు ఫీల్ అయిపోయారు. ఇలాంటి ప్రేమ వివాహాలు చేయడంలో, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెళ్లిళ్ళు చేయడంలో ఇలాంటి రాజకీయ నాయకులు, ఇలాంటి ఔత్సాహికులందరూ కూడా మరి పరమ ధర్మాత్ముల్లాగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇటీవల ఈ అమ్మాయి చేసిన ఇంకొన్ని వ్యాఖ్యలు బయటకు వచ్చాయన్నమాట. ఆ అమ్మాయి మీడియా వాళ్ళతో చెప్తుంది కదా, తనకు సినిమా అవకాశం ఇచ్చిన ఒక డైరెక్టర్ ఈమెను వేధిస్తున్నాడని, ఎక్కడ పడితే అక్కడ తాకుతున్నాడని, ఇప్పుడు పడితే అప్పుడు షూటింగ్లు అనేసి విసిగిస్తున్నాడని, దాన్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని, నేను పెళ్లి చేసుకుంటే ఇద్దరికి ఏమి నష్టమో, పెళ్లి చేసుకోకుండా ఇద్దరు సినిమాల కోసం నేను ఉండిపోవాలా, నాకు సినిమా అవకాశం ఇచ్చిన డైరెక్టర్ నన్ను వేధించేస్తున్నాడు అని మీడియా ముందు చెప్పడం జరిగింది. అంతేకాకుండా తన పేరెంట్స్ గురించి కూడా, మా నాన్న మమ్మల్ని ఇల్లు వాకిలి పట్టించుకోకుండా ఎప్పుడూ తిరుగుతూ జల్సాలు చేస్తూ ఉండేవాడు, నేను కష్టపడి ఆ పూసలు అవి అమ్మి ఆ డబ్బులు పెట్టి నా ఇంట్లో నా తమ్ముళ్ళు చెల్లెలను పోషించాను, జీవితం అంతా వీళ్ళని పోషిస్తూనే బ్రతకాలా, ఏమి నా జీవితం నేను చూసుకోకూడదా, నాకు నచ్చిన అబ్బాయి నేను పెళ్లి చేసుకోకూడదా, ఇప్పుడు కూడా సినిమాలు తీస్తుంటే కూడా వచ్చిన ఆదాయం అంతా కూడా వాళ్ళే తీసేసుకుంటున్నారు. ఈ విధంగా తన పేరెంట్స్ గురించి కూడా మీడియా ముందు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ అమ్మాయి అమాయకత్వం చూస్తూ ఉంటే ఈ పిల్లకి ఒక ఫ్యూచర్ లేదేమో అని కూడా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటేనే కొంచెము అశ్లీలంగానే ఉంటుంది. గ్లామరస్ రోల్స్ చేయమంటారు, చాలా పొదుపుగా బట్టలు వాడతారు, తాకడం అనేది సర్వసాధారణం. సినిమాల్లో హీరోయిన్స్ని మేకప్ మ్యాన్లు తాగుతారు, అందరూ తాగుతారు, తాకడం అనేది సర్వసాధారణం అక్కడ. అవన్నీ కూడా ఈ అమ్మాయి మాట్లాడుతుంది అంటే ఈ అమ్మాయికి ఇంకా ఇండస్ట్రీ గురించి తెలియలే. తనకి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గురించి ఇలాగ మాట్లాడిందంటే భవిష్యత్తులో ఇంకెవరు కూడా ఈ అమ్మాయికి సినిమా అవకాశాలు, ఈ సినిమాకి సంబంధించి ప్రైవేట్ ఆల్బమ్స్ అవకాశాలు కూడా వస్తాయని నాకైతే అనిపించట్లేదు. అలాగే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే అవకాశాలు పోతాయని, ఆ సినిమా అవకాశాలు ఆల్మోస్ట్ అయిపోయేంత వరకు 35 ఏళ్ళు వచ్చినా 40 ఏళ్ళు వచ్చినా కూడా పెళ్లి చేసుకోరు. ఎవరు? హీరోయిన్లు, నటీమణులు 35-40 వచ్చినా కూడా పెళ్లి చేసుకోరు. చాలా తక్కువ మందే చేసుకుంటారు పెళ్ళి. ఎందుకంటే పెళ్లి చేసేసుకుంటే లైఫ్ అయిపోతుంది, సినిమా అవకాశాలు పోతాయి అనే ఒక గట్టి నమ్మకమే కాదు, అది సినిమా ఇండస్ట్రీలో పద్ధతి కూడా. పెళ్ళైన హీరోయిన్స్కి చాలా అవకాశాలు ఉండవు. మరి అలాంటిది ఈ మోనాలిసాకి ఇప్పుడు ఏం తొందర పుట్టిందనేసి 18 సంవత్సరాలు నిండగానే హడావుడిగా పోయి ఆ పిల్లాడితోటి పెళ్లి చేసుకుంది. ఈ అమ్మాయిని రాత్రికి స్టార్ని చేశారు, దేశవ్యాప్తంగా పాపులర్ చేశారు. కానీ ఈ పిచ్చి పిల్ల అవి నిలబెట్టుకొని తాను జీవితంలో సాధికారత సాధించలేకపోతుందేమో అనే నమ్మకం కలుగుతుంది. అలాంటి పరిస్థితి ఈ అమ్మాయి చేజేతులారా తెచ్చుకుంది అనిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీలోకి పోయిన తర్వాత 18 సంవత్సరాలు నిండగానే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఆ బుద్ధి తక్కువ పని ఈ పిల్ల చేసింది. అది కూడా ఏం మెచ్యూరిటీ ఉందనేసి పారిపోయి ఇంట్లోకి చెప్పకుండా లేచిపోయి వెళ్ళేసేసి ఎవరినో పెళ్లి చేసుకుంది. పైగా సినిమా అవకాశాలు ఇచ్చిన డైరెక్టర్నే తిట్టిపోస్తుంది. ఆ డైరెక్టర్ చేసిన పనులన్నీ కూడా పబ్లిక్లో మీడియా ముందు చెప్పేస్తుంది. ఇంకా రేపు ఎవరైనా సరే అవకాశాలు ఇస్తారా? ఈ అమ్మాయి జీవితము తెలిసి తెలియక గైడెన్స్ లేక చేతులారా నాశనం చేసుకుంది. మంచి అవకాశాలు వచ్చినా సరే ఈ అమ్మాయికి ప్రాపర్ గైడెన్స్ లేదు. 18 సంవత్సరాలు నిండాయి అంటే ఎంత చిన్నదో ఆలోచించుకోండి. మెచ్యూరిటీ లేదా అమ్మాయికి, ప్రాపర్ గైడెన్స్ లేదు, సరైన ఎడ్యుకేషన్ లేదు, గైడ్ చేసేవాళ్ళు లేరు పక్కన. ఆ పిల్లకి తప్పుడడుగుల మీద తప్పుడడుగులు వేసుకుంటూ పోతుంది. బంగారు లాంటి భవిష్యత్తు చేతులారా మోనాలిసా నాశనం చేసుకుంటుంది. ఆ పిచ్చి దానికి తెలియడం లేదు. ఏదో నేను నైట్ స్టార్ అయినా దీన్ని జాగ్రత్తగా నిలబెట్టుకుందాం, పెద్దవాళ్ళు ఎవరన్నా పట్టుకుని వాళ్ళ గైడెన్స్లో వెళ్దామన్న విషయము ఈ పిచ్చి దానికి తెలియడం లేదు. తల్లిదండ్రులు సరే చదువుకోలేదేమో, ఇలాంటి బంగారం లాంటి అవకాశం వచ్చింది ఆ అమ్మాయి అందానికి, దాన్ని కూడా ఈ పిల్లలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. ఈ అమ్మాయికి చక్కగా చెప్పి గైడెన్స్ ఇచ్చే పెద్దలు, తెలివైన వాళ్ళు ఈ అమ్మాయి పక్కన ఉన్నారని మనకైతే అనిపించడం లేదు. పరిస్థితులు చూస్తే అట్లా లేవు. 18 ఏళ్ళకి పారిపోయి పెళ్లి చేసేసుకుంది. ఇండస్ట్రీలో అవకాశం ఇచ్చిన వాళ్ళ మీదే ఈ అమ్మాయి మరి దుమ్మెత్తి పోస్తుంది. ఇంకా భవిష్యత్తులో అవకాశాలు వస్తాయో లేదు తెలియవు. అవకాశాలు కానీ రాకపోతే ఈ చేసుకుని వాడు చూసుకుంటాడా? ఇప్పుడు పేరుంది, ఆ అమ్మాయికి సంపాదన ఉంది,
రేపు సంపాదన ఉండదు, ఎవరు అవకాశాలు ఇవ్వరు, ఈ అమ్మాయికి అంతమన్నో ఉపయోగం లేదు. నిదానంగా ఈ అమ్మాయి కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద కనపడకపోతే పేరు కూడా పోతుంది. ఈ అబ్బాయి చూసుకుంటాడా? ఇక్కడ చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న మహిళలకే ఇంట్లో గౌరవం లేదు, సెక్యూరిటీ లేదు, భర్తల దగ్గర దోషారోపణలు అవమానాలు తప్పడం లేదు. ఈ పిల్ల అవేమీ ఆలోచించలేదు. బహుశా ఈ అమ్మాయికి చెప్పే వాళ్ళు ఎవరు లేరు. ఈ అమ్మాయి భర్త, ఆ ముస్లిం అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయి ఏం చెప్తున్నా అంటే మీడియా ముందు, నేను చదువుకున్న ఆర్య సమాజ్లో నాకు ఓంకారం చెప్పడము, యోగాసనాలు, ధ్యానము, గాయత్రి మంత్రము, ఇలాగ ఎన్నో హిందువులు చేసే ప్రాక్టీసెస్ అన్ని నేను చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను ఆర్య సమాజ్ వల్ల స్కూల్స్లో చదువుకున్నాను, నాకు హిందుత్వం అంటే తెలుసు. ఆ అమ్మాయి చక్కగా హిందుత్వం పాటిస్తుంది, నేను నా మతం పాటించుకుంటూనే నేను కూడా హిందుత్వాన్ని పాటిస్తాను, గౌరవిస్తాను అని ఆ అబ్బాయి వరకు వర్షన్ అయితే ప్రస్తుతానికి బాగానే చెప్తున్నాడు. ఎంత బాగా చెప్పినా మీడియా ముందు మాట్లాడటం వేరు, జీవితం వేరు. మోనాలిసా అయితే దాని బంగారం లాంటి భవిష్యత్తు నాశనం చేసుకుందని నాకు అనిపిస్తుంది చూస్తూ ఉంటే. 18 ఏళ్ళు నిండగానే ఏమి కొంపలంటుకుపోయి మునిగిపోయాయని పెళ్లి చేసుకుంది. అక్కడికే అయిపోయింది ఆ అమ్మాయి ఫ్యూచర్. ఇంకెవరో సినిమా అవకాశాలు ఇస్తారని కూడా అనిపించడం లేదు. అక్కడికి క్లోజ్, కంప్లీట్ అయిపోయింది ఈ అమ్మాయి భవిష్యత్తు. ఈ పెళ్లి చివరి వరకు నిలిచి ఉంటుందని కూడా నాకైతే అనిపించడం లేదు, పరిస్థితులు పరిణామాలు చూస్తూ ఉంటే. ఆ అబ్బాయి చెడ్డవాడని నేను చెప్పడం లేదు, ఇంకా ఏమీ కాలేదుగా, అయిన తర్వాత ఆ డిస్కషన్ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే అనిపించడం లేదు. మీడియా ముందు ఇద్దరు కూడా మేము గొప్ప ప్రేమికులము, ధర్మం తెలిసిన వాళ్ళం అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. కానీ చేసిన పని ఏదైతే ఉందో ఈ నిర్ణయమే రాంగు. ఈ చిన్న వయసులో పారిపోయి వచ్చి చేసుకున్న పెళ్ళిళ్ళు ఎన్ని నిలబడుతున్నాయో చెప్పండి. గతంలో ఒక తెలుగు ప్రముఖ హీరో కూతురు ఢిల్లీ దాకా పారిపోయింది ప్రేమించిన వాడిని తీసుకొని. తండ్రి పరువు బజార్లో వేసింది, ఒక కూతురుని గంది, అంతా అయిపోయేసేసి కూతురుని తీసుకొని వచ్చేసింది. కోర్టులు ఉన్నాయి కాబట్టి ఆ పిల్ల తర్వాత మరలా ఇబ్బంది పడకుండా హాయిగా జీవితంలో నిలబడింది. ఇతర మోనాలిసాల పరిస్థితి ఏమిటి? డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? చేసింది అయితే శుద్ధ తప్పుడు వ్యవహారం. తెలిసి తెలియని వయసులో ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పారిపోయి ఎవరినో పెళ్లి చేసేసుకొని అటు అవకాశాలు వదులుకొని అవకాశాలు ఇచ్చిన వాళ్ళని తిట్టిపోసి అయిపోయింది. 18 ఏళ్ళకే తెలిసి తెలియని జీవితము పూర్తయిపోయింది. మోనాలిసాకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, నేర్పించేవాళ్ళు లేరు. ఆలోచించండి ఒకసారి. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ జీవితం ఆరంభం చేసిన, అంకురార్పణ చేసిన వయసులో మన పక్కన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, మంచి చెడు చెప్పేవాళ్ళు పెద్దలు లేకపోతే, వాళ్ళని మనం పక్కన పెట్టుకోకపోతే, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోకపోతే జీవితం చూస్తూ ఉండగానే ఎన్ని అవకాశాలు ఉన్నా కూడా, ఎంత వెలుతురున్నా కూడా ఎలా చీకటిగా అయిపోతుంది, ఎలాగ జీవితము లోయలో అంటే అగాధంలో పడిపోతుందో ఆలోచించుకొని యువత జాగ్రత్తగా ఉండండి. కెరీర్ ఏర్పాటు చేసుకోవాల్సిన సమయంలో దాని మీదే దృష్టి ఉండాలి. ప్రేమలో పెళ్లి పెటాకులు వాటి మీద దృష్టి ఉండకూడదు. పెళ్లి చేసుకోవడానికి ఇంకా వయసు ముందుంది, కానీ ముందు కెరీర్ బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిచ్చి పిల్ల తన కెరీర్ వదిలేసుకుంది ప్రేమ పెళ్లి అనుకుంటూ. ఈ ప్రేమ పెళ్లి మత్తు 4 రోజులు, కానీ తను మంచి కెరీర్ని సృష్టించుకుంటే నేము, ఫేము, మనీ మొత్తం తీసుకొచ్చేది ఈ అమ్మాయికి. ఈ అమ్మాయి హ్యాపీగా ఉండేది. ఈ అమ్మాయి భవిష్యత్తు ఏదేమైనా కూడా ప్రశ్నార్థకమే. ఇలాంటివి ఎన్ని ఘటనలు జరుగుతూ ఉన్నా కూడా ఆడపిల్లల్లో మార్పు రావట్లేదు. ఇప్పటికీ పారిపోయే వాళ్ళు పారిపోతున్నారు, సీక్రెట్ పెళ్లి చేస్తున్న వాళ్ళు చేసుకుంటున్నారు, 4 రోజులు ఉండి వెనక్కి తిరిగి వస్తున్నారు జీవితాలను నాశనం చేసుకొని. ఇలాంటి పిచ్చి పనులు తెలిసిన వయసులో చేయకూడదండి. ఖచ్చితంగా పెద్దల సలహా సూచనలు పాటించాలి. యువత, ముఖ్యంగా ఆడపిల్లలు ఇలాంటి విషయాల నుండి పాఠాలు నేర్చుకునే సరే జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. జై హింద్.